రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సర్కార్ రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ నెల 23 వరకు వర్క్షాపులు నిర్వహిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో సదస్సు ప్రారంభం కాగా అన్ని మండలాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తుంది తెలంగాణ సర్కార్. 5 ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు సదస్సులు పూర్తయ్యాక అసెంబ్లీలో చర్చించనుంది. తర్వాత విధి విధానాలు ప్రకటించనుంది. ఈ సదస్సులకు రైతులు, మేధావులు, రైతు సంఘాల నాయకులను సమీకరిస్తున్నారు. వారి అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక ప్రభుత్వానికి పంపుతారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సంఘం చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇక ముందుగా రైతు భరోసా సదస్సు ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్ళకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ, పేదవాళ్ళకి కానీ, బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. నిర్ణయం మేమేమి ప్రియాక్యుపైడ్ మైండ్ తో ఇక్కడ కూర్చోలేదు. ఇందాక భట్టి గారు కానీ, తుమ్మల గారు కానీ చెప్పినట్లు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట, వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపాయన వస్తున్న డబ్బు. కాబట్టి ఈ పంచే కార్యక్రమాన్ని మేము కస్టోడియన్స్ గా ఈ పంచే కార్యక్రమాన్ని మీ డబ్బుల్ని మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచనలు తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.